బుసలు కొట్టే పామును చూస్తే ఎవరైనా భయపడతారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు భయపడతారు. అదే పాము చనిపోయి ఉంటే అదే పాము తోకను బట్టి ఆటలు ఆడతారు చిన్నపిల్లలైనా సరే. ఇప్పుడు ఈ పాము గురించి ఎందుకు చెప్పినా అంటే తెలంగాణ రాజకీయాలు కూడా అట్లనే ఉన్నాయి. ఒక ఆయన చచ్చిన పాములా మారిపోయిండు, ఆయన చచ్చిన పాము ఇక దేనికి పనికిరాడు అని చెబుతూనే అదే వ్యక్తి గురించి ప్రతి క్షణం భయపడుతూ ప్రతి క్షణం మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి క్షణం ఆయన గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. నిజంగానే చచ్చిన పాము అయినప్పుడు దాని గురించి మాట్లాడొద్దు, దానికి భయపడొద్దు. కానీ ఇప్పుడు ఆ చచ్చిన పాము అని చెప్తున్న వాళ్ళే దాన్ని చూసి భయపడతా ఉన్నారు, ఆయనను చూసి భయపడతా ఉన్నారు అనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతాం. వాళ్ళెవరు, ఆ చచ్చిన పాము అన్నది ఎవరిని, అన్నది ఎవరు, ఆ కథ ఏందో ఇవాళ వీడియోలో చూద్దాం. నేను మీ ప్రభాకర్ వేణవంక, వెల్కమ్ టు PV న్యూస్. ఎవరైనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇక ఆ పాము కథలోకి వద్దాం. ఆ పాము కథే తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరు, ఇంకొకరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజులుగా సైలెంట్గా ఉన్నారు, ఏం మాట్లాడట్లేదు. అసలు ఆయన ఆ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేరు అంటున్నారు. బయట ఎవరికి కనబడతలేడు, ఏదో అక్కడ కార్యక్రమాలు ఎవరినో కలుస్తూ ఉన్నాడు తప్పితే ఎక్కడ కూడా ఆయన నుంచి ఎట్లాంటి స్పందన లేదు, బయటికి రాలేదు, కలవలేదు, మాట్లాడలేదు, కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా రాలేదు. కానీ రీసెంట్గా ఆయన కొందరిని కలిసిండు. ఏవైతే ఆయన దత్తత గ్రామాలు ఉన్నాయో వాటికి సంబంధించిన కొందరు సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయితే వాళ్ళని పిలిపించుకొని ఆయన మాట్లాడిండు. వాళ్ళతో కొన్ని డిస్కస్ చేసిన సందర్భంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కేసీఆర్ కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఆ ప్రెస్ నోట్లో ఆయన కొత్తగా ఏం మాట్లాడలేదు, కొత్తగా భారీ ఆరోపణలు ఏం చేయలేదు, భారీ విమర్శలు ఏం చేయలేదు, రేవంత్ రెడ్డిని భారీగా తిట్టింది కూడా ఏం లేదు. గతంలో చెప్పిన వాటిని కూడా ఇంటెన్సిటీ చాలా తక్కువ చేసి మాట్లాడిండు ఆయన. అంటే ఇవే సమస్యలు ఉన్నాయి, నీళ్ళు వస్తలేవని, రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, స్కీమ్లు అమలు అయితలేవు, ఇవన్నీ కూడా గతంలో చెప్పినాయి, కొత్తగా ఏం చెప్పలేదు. గతంలో చెప్పినాయే చెప్పిండు. మళ్ళీ అధికారం మనదే అని చెప్పి ప్రతి సందర్భంలో కేసీఆర్ మాట్లాడిన ప్రతి సందర్భంలో, ప్రెస్ నోట్ ఇచ్చిన ప్రతి సందర్భంలో, ఆయనతోటి అక్కడ లీడర్లు భేటీ అయిన ప్రతి సందర్భంలో మళ్ళీ వస్తుంది మన అధికారమే, మన ప్రభుత్వమే వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇందులో ఆయన ఎక్కడ కూడా కొత్తగా ఏం చెప్పలేదు, కొత్తగా ఏం మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న కింది స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు, ముఖ్యమంత్రి కూడా ఉలిక్కిపడ్డట్టు అనిపించింది. ఎందుకు ఉలిక్కిపడ్డరు, ఉలిక్కిపాటు అనే పదం వాడాల్సి వస్తుందంటే ఒకసారి బయట వినండి. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు. నిన్న చూస్తే సర్పంచ్ను నలుగురు వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది, మూలుగుడేమో మున్పటోలేనేమో, మందేమో ఎప్పటోలేనే అని. వెనకటి పెద్దోళ్ళు చెప్పారు, ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట, మందు ఉన్నది రా దావత్ అంటే నాకు కావాల్సిందే, నాకు ఆపు కావాలి, ఫుల్ కావాలని, మూడుగులేమో మున్పటోలేనేమో, మందేమో ఎప్పటోలేనే అని. నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు నలుగురు కలిసి పీక్క తిని ఈరోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీను శిక్షించేటోడు. ప్రజలు శిక్షించారు. ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు, పార్లమెంటు ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు, ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే. మన జూబ్లీహిల్స్ లో రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాది బొంద పెట్టారు. ఇవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవరకొండ సభలో మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదా. ఆయన ఎంతెంత బలమైన పదాలు, ఎంత బలమైన తిట్లు వాడిండు. ఇప్పుడు ఇది కూడా ఇనూరు. నేను చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారికి, చంద్రశేఖరరావు గారికి, అక్కడున్న కార్మికులే కాదు, మీరందరూ పోయి నాగార్జున సాగర్లలో లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలు నెత్తికిస్తాం తప్ప SLBC పూర్తి చేస్తాం. ఎస్ఎల్బిసి దాన్ని ఉద్దేశించి, ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు. అందరూ బండ కట్టుకొని నాగార్జున సాగర్లో దుంకినా కూడా అది ఆగది, ఖచ్చితంగా నేను పని చేసి తీరుతా అన్నాడు. చూసినా ఇప్పుడు ఆయన 2 మాట్లాడిన దాంట్లో ఎంత పరుష పదజాలం వాడిండు, ఎంత హార్ష్గా మాట్లాడిండు. కేసీఆర్ని ఉద్దేశించి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీని ఉద్దేశించి కావచ్చు, ఆయన ఎట్లా మాట్లాడిండో చూసినాం. కానీ ఎక్కడ కూడా కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఇట్లాంటి హార్ష్నెస్ కానీ ఇవన్నీ ఇక్కడ కనిపించాలి. ఆయన రెగ్యులర్గా గతంలో చేసిన ఆరోపణల గురించే, గతంలో చేసిన విమర్శలు ఏవైతే స్కీముల అమలుకు సంబంధించి కావచ్చు ఇవన్నీ చెప్పిండు.
మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని ఏ పార్టీ అయినా చెప్తుంది. సో కేసీఆర్ గతంలో కూడా చెప్పిండు, ఇప్పుడు కూడా అవే చెప్పిండు. కేటీఆర్ కూడా రోజు చెప్తాడు, హరీష్ రావు కూడా రోజు చెప్తాడు అవన్నీ. సో పెద్దగా కొత్తగా మాట్లాడింది ఏం లేదు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ. కానీ పొద్దుటి నుంచి కూడా కంప్లీట్గా కౌంటర్లు మొదలవుతా ఉన్నాయి, కౌంటర్లు నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి మరి కేసీఆర్కు కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. అద్దంకి దయాకర్ ఒక వీడియో రిలీజ్ చేస్తాడు, కేసీఆర్ బయటికి రావాలి, కనీసం బయటికి వస్తేనన్నా పార్టీ మనుగడ ఉంటుంది, పార్టీ ఉంటుంది అంతే. పార్టీ ఉన్నదా అంటే ఉంటుంది, అధికారంలోకి రారు మీరు, కానీ జస్ట్ పార్టీ ఉంటుంది అంతే అని చెప్పి అద్దంకి దయాకర్ మాట్లాడతారు, ఇంకో నాయకుడు ఇంకొకటి మాట్లాడతారు. ఇట్లా అందరు కూడా పోటీ పడి మరి కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. కేసీఆర్ బయటికి రానంత కాలం ఆ పార్టీ మనుగడే కష్టం అనేది నా యొక్క అభిప్రాయం. కారణంగా లేకపోతే ఆయనకి ఏమన్నా ఉన్నా దాన్ని ఏమైనా బయటికి వచ్చి కొట్లాడితే పార్టీ బతికే అవకాశం ఉంది తప్పితే అధికారం అనేది కల్లా. సో ఇప్పుడు కేసీఆర్కి ఈ ఆశ రావడం అనేది ఆశ్చర్యం అనిపించకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందనే నోషన్ను ఎస్టాబ్లిష్ చేసే పనిలో భాగంగానే కలిసిన వాళ్ళకి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది. కానీ కేసీఆర్ బయటికి రాకపోతే మీ పార్టీని ఆల్మోస్ట్ ఆల్ ఎవరికో ఒకరికి మీరు దారదత్తం చేయాల్సిందే. అది బీజేపీకా లేకపోతే ఇంకా దేనికి చేస్తారో తెలియదు, లేకపోతే వివిధ రకాల రూపాల్లో వచ్చే వాటితో కలిసి బీఆర్ఎస్ పనిచేయాల్సిందే తప్పితే భవిష్యత్తు ఉంటుందని అయితే నేను అనుకోను. అంటే ఏదైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి మాట, పదే పదే చెప్పినటువంటి మాట, కేసీఆర్ అనే మాట వినబడకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా తెలంగాణలో అని చెప్పాడు. కానీ ప్రతి సందర్భంలో ప్రతి సభలో కేసీఆర్ గురించి మాట్లాడతాడు, ఆయన కేసీఆర్ని తిడతాడు. దేవరకొండ సభలో మళ్ళీ కేసీఆర్ పేరు తీసుకొని చాలా పరుషంగా మాట్లాడాడు. జస్ట్ దీనికి కొద్ది రోజుల ముందే సేమ్ కేసీఆర్ గురించి మాట్లాడుతూ చెప్తాడు, పాపం ఆయన ఆరోగ్యం బాగాలేదు, అటు ఇటుగా ఉన్నాడు అని చెప్పి ఆ రోజు ఆయన కేసీఆర్ ఆరోగ్యం గురించి మాట్లాడతాడు. అసలు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోనే లేడు, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన రోజు నేను మాట్లాడతా అని చెప్పి ఆ రోజు మాట్లాడారు. కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. క్రియాశీలక రాజకీయాలలో లేకుండా ఆరోగ్యం అంతంతగా ఉన్న ఒక నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని నేను భావిస్తున్నా. అంటే అసలు కేసీఆర్ అంటే ఒక చిన్న గల్లీ స్థాయి నాయకుడి కంటే కూడా తీసి పక్కన పెట్టేసారు రేవంత్ రెడ్డి. మరి అట్లాంటి కేసీఆర్ను ఒకరోజు చచ్చిన పామన్న కేసీఆర్, ఇంకొక రోజు పని అయిపోయింది, ఆయన అసలు రాజకీయాల్లో లేడు అని మాట్లాడినటువంటి కేసీఆర్ జస్ట్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే, జస్ట్ ఒక ప్రెస్ నోట్ అంతే, ఆయన మాట్లాడలేదు డైరెక్ట్, ఎక్కడ కూడా ఆయన మాట్లాడిన వీడియో బయటికి రాలేదు, కేవలం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిరు వాళ్ళు. ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి అందులో గతంలో మాట్లాడిన మాటల్ని ఆయన మళ్ళీ ఒకసారి వల్లవేసుడు అంటాం కదా, అట్లా మళ్ళొకసారి అన్నాడు అంతే. దానికే మొత్తం గవర్నమెంట్ అంతా షేక్ అయిపోతూ ఉన్నది. ముఖ్యమంత్రి ఎట్లా ఊగిపోకుండా తిట్టిండో చూసినాం కదా మనం, ఇప్పుడే చూపించినండి మీకు వీడియో. దేవరకొండ సభలో ఆయన ఎట్లా ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత సెటైరికల్గా, ఎంత వ్యంగ్యంగా కేసీఆర్ మీద సెటైర్లు వేస్తూ ఉన్నాడో చూసినాం. మరి ఆయన పని అయిపోయినప్పుడు, ఆయన రాజకీయాలకు పనికిరాడనుకున్నప్పుడు, ఆయన పార్టీనే లేదనుకున్నప్పుడు ఎందుకు ప్రభుత్వము, ఎందుకు ముఖ్యమంత్రి ఇంతగానో వణికిపోతా ఉన్నారు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇంతలా వణికిపోతా ఉన్నది? అంటే మీ అంతటా మీరే చెప్తున్నారా ఇవన్నీ? అంటే మేము చేసే ఆరోపణలన్నీ తప్పుడువి, మేము మాట్లాడే మాటలన్నీ తప్పుడు మాటలు, మేము కేసీఆర్ మీద చేస్తున్న విమర్శలన్నీ కూడా తప్పుడు విమర్శలు, కేసీఆర్ చాలా స్ట్రాంగ్, ఆయన జస్ట్ ఒక మాట బయటకు వచ్చినా కూడా అది చాలా ప్రభావం చూపిస్తుంది, జస్ట్ ఆయన ఒక ప్రెస్ నోట్ ఇచ్చినా కూడా అది సమాజంలో చాలా ప్రభావం చూపిస్తుంది, ప్రజల్ని ఉరకలెత్తిస్తుంది, ప్రజల్లో ఉత్సాహం నింపుతుందని ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు. ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసుకోవాల్సిన అవసరమే లేదు. కేసీఆర్ ఏదైతే ప్రెస్ నోట్ వచ్చిందో, నమస్తే తెలంగాణ వాళ్ళు ఇంత పెద్దగా రాసిరు పేపర్లో, ఆ ప్రెస్ నోట్లో, ఆ ప్రెస్ నోట్ అంశాలన్నింటినీ చాలా పెద్దగా రాసుకో, 2 పేజీలు నింపిరు వాళ్ళు. ఈ లెక్కన అంత వేయాల్సిన అవసరమే లేదు పేపర్లో. కేవలం ఆ వ్యాఖ్యల్ని రేవంత్ రెడ్డి వరకు చేరిస్తే చాలు, ఆ ప్రెస్ నోట్ ఏదైతే ఉందో దాన్ని రేవంత్ రెడ్డికి చేరిస్తే చాలు. మీకు రేవంత్ రెడ్డి ఫుల్ పబ్లిసిటీ ఇస్తాడు, ఫుల్ ప్రమోషన్ చేస్తాడు కేసీఆర్కి. అంటే దీని ద్వారా ఏంటి అంటే కేసీఆర్ పని అయిపోలేదు, కేసీఆర్ బలంగానే ఉన్నాడు. కేసీఆర్ ఎట్లా ఉండాలో ఏం చేయాలో ఆయన చేస్తూ ఉన్నాడు రాజకీయం. కానీ ఆయన ఒక్కసారి మాట్లాడేసరికి వీళ్ళు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు అంటే, ఇంతలా స్పందిస్తున్నారు, అది చేస్తున్నారు అంటే వీళ్ళు భయపడతా ఉన్నారు అనేది క్లియర్గా అర్థమైపోతూ ఉన్నది. కేసీఆర్ ఏ ఒక్క కదలిక జరిగినా, కేసీఆర్ ఏ ఒక్క ఆయన స్టెప్ తీసుకున్నా కూడా, ఏం చేసినా కూడా ప్రభుత్వానికి ఏదో ఇబ్బంది వస్తుందనో మరి ఇంకొకటో ఎట్లా భయపడుతున్నారో, ఏ అంశంలో భయపడుతున్నారో తెలియదు. కానీ ఖచ్చితంగా కేసీఆర్ అనే వ్యక్తి మీద కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది, ముఖ్యమంత్రి సహా అందరిలో ఆ ఆందోళన ఉన్నదనే విషయాన్ని మాత్రం పదే పదే గుర్తు చేస్తూ ఉన్నారు. ఇదే ముఖ్యమంత్రి ఇందాక చెప్పినాక నేను అసలు నామరూపాలు లేకుండా చేస్తా, కేసీఆర్ అనే పేరు వినపడకుండా చేస్తా అని చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే చెప్పాడు. కానీ ఆయననే పదే పదే కేసీఆర్ పేరు తీసుకొని చెప్తా ఉన్నాడు.
జస్ట్ నేను ఒక ప్రెస్ నోట్ ఇచ్చినందుకు ఇవాళ దాని మీద బీభత్సమైన పబ్లిసిటీ చేసి అంత పెద్ద బహిరంగ సభలోనే దాని గురించి మాట్లాడాడు. నిజంగా ఆయనను పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు. కేసీఆర్ అంత ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు, అంత యాక్టివ్గా లేడు అనుకున్నప్పుడు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ప్రెస్ నోట్ గురించి. కానీ అంతలా మాట్లాడి ఆ స్థాయిలో ఆవేశంతో ఊగిపోయిండు అంటే ఖచ్చితంగా వీళ్ళు భయపడుతున్నారు అనేది దీని ద్వారా మనకు క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. కేసీఆర్ అనే వ్యక్తికి ఆయన సైలెంట్గా ఉన్నా ఇంకొకటి ఉన్నా ఏం చేసినా వీళ్ళు భయపడతా ఉన్నారు. సో మరి కేసీఆర్ నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పిన వ్యక్తే ఇప్పుడు కేసీఆర్ని పదే పదే లైవ్లో ఉంచుతున్నాడు, పదే పదే మీడియాలో ఉంచుతున్నాడు. నిన్న కేసీఆర్ ప్రెస్ నోట్ ఇచ్చిండు, అయిపోయింది ఆ అంశం, ఇవాళ పేపర్లో వచ్చింది, ఒడిచిపోయింది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడింది మళ్ళీ రేపు మీడియాలో వస్తుంది. దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు, దాని మీద ఇంకా చర్చ జరుగుతుంది. అంటే దీని ద్వారా ఆయనకి ఇంకా మీరు ఎక్కువ పబ్లిసిటీ ఇస్తారు. అదే సినిమాలో ఉంటుంది కదా, వాడు భయంతో ఎక్కువ కొట్టేస్తాడు పక్క వాళ్ళని. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఉంటుంది ఒకటి, వాడు భయపడతా ఉంటాడు, నాకు భయం అవుతుంది అనుకుంటేనే పక్క వాళ్ళని ఎక్కువ కొట్టేస్తాడు. సేమ్ ఇప్పుడు వీళ్ళది అట్లే ఉండదు. రేవంత్ రెడ్డి ఆయన పని అయిపోయింది అనుకుంటేనే ఆయనకి ఎక్కువ భయపడుతూ ఆయనకి ఇంకా వీళ్ళు పబ్లిసిటీ ఇస్తున్నారు. అంటే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అనే వ్యక్తి ఒక మూల స్తంభము. ఆయన కేంద్రంగానే రాజకీయాలు జరుగుతాయి. ఏం జరిగినా ఆయన సైలెంట్గా ఉన్నా మాట్లాడినా ఆయన కేంద్రంగానే రాజకీయం జరుగుతుంది తప్ప ఇంకొకటి లేదు అనేది కాంగ్రెస్ పార్టీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే నిరూపిస్తూ ఉన్నారు. సైలెంట్గా ఉన్నా ఆయన మాట్లాడినా, ఆయన ప్రెస్ నోట్ ఇచ్చినా, ఏం చేసినా కంప్లీట్గా ఆయన చుట్టూరే తెలంగాణ రాజకీయం తిరుగుతుంది తప్పితే ఆయన పేరును తెలంగాణ రాజకీయాల్లోంచి కానీ తెలంగాణ ప్రజల్లోంచి కానీ దేశ రాజకీయాల చరిత్రలోంచి కానీ తీసేసే పరిస్థితి లేదు అని కాంగ్రెస్ వాళ్ళే పదే పదే రుజువు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా స్వయంగా దాన్ని రుజువు చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ.